హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే కంపోస్ట్ అండి. మీరు కిచెన్ కంపోస్ట్ చేస్తుంటారు, లీఫ్ కంపోస్ట్ చేస్తుంటారు, ఆఖరికి కార్డ్బోర్డ్స్తో కూడా కంపోస్ట్ చేస్తుంటారు. నేనైతే ఈరోజు వీడియోలో అయితే అండి బంతిపూలతోటి పచ్చి ఆకులతోటి అయితే కంపోస్ట్ చేస్తున్నాను. ఇది నేను ఈ గ్రో బ్యాగ్ 24x24 గ్రో బ్యాగ్ అండి. ఇందులో నేను కిచెన్ కంపోస్ట్ చేశాను. అలాగే బ్లాక్ టబ్లో కూడా కంపోస్ట్ చేశానండి. ఇది ఇంకా కొంచెం ప్రాసెస్లో ఉంది. గ్రీన్ గ్రో బ్యాగ్ అయితే కంపోస్ట్ రెడీ అయ్యింది. మీకు ఇది చూపిస్తున్నాను చూడండి. ఈ కంపోస్ట్ నేను క్లాత్ మీద వేసేసి మరలా ఇదే బ్యాగ్లో అయితే కంపోస్ట్ అయితే చేస్తానండి. మనం కంపోస్ట్ చేసినప్పుడు చిన్న చిన్న బకెట్స్లోను చిన్న టబ్లోను కాకుండా ఇలా పెద్దగా ఉన్న గ్రో బ్యాగ్ కానీ లేదు పెద్దగా ఉన్న డ్రమ్ముల్లో కానీ చేస్తే మనకి కంపోస్ట్ అయితే ఎక్కువ వస్తుందండి. ఈ కంపోస్ట్ అయితే నాకు 50 kgs వరకు వచ్చింది. ఈ కిచెన్ కంపోస్ట్ని తీసి ఇలా కొంచెం ఆరబెట్టి మరలా నేను బస్తాలోకి వేసుకుని మొక్కలకైతే యూజ్ చేస్తాను. ఈ కిచెన్ కంపోస్టు చాలా బాగా పనిచేస్తుంది. అలాగే లీఫ్ కంపోస్ట్ కూడాను. ఇప్పుడు నేను చేసే కంపోస్ట్ కూడా మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకు కంపోస్ట్ చేసుకోవాలంటే ఈ సమ్మరే మంచి సీజను. ఈ సమ్మర్లో అయితే మనకి కంపోస్ట్ ప్రాసెస్ అయితే త్వరగా అవుతుంది. ఇవి బంతిపూలు అండి. బంతిపూలు నేను ఫంక్షన్ అయిన చోట నుంచి తెప్పించినవి. ఇవి బాగా ఎండిన బంతిపూలు. అలాగే పచ్చాకులు, ఇవి ములగాకులు, వేపాకులు, గానుగాకులు, ఇవన్నీ కూడా పచ్చాకులు తెప్పించుకున్నానండి. మనం వెండినాకులతో పాటు పచ్చివి కూడా వేయాలి. మట్టిని కూడా యాడ్ చేసి మనం కంపోస్ట్ చేసినప్పుడే త్వరగా కంపోస్ట్ అవుతుంది. ఇది మా గార్డెన్లో పాత మట్టి. ఇది OWDC ద్రావణము. నేను యూజ్ చేయగా మిగిలింది ఇందులోకి కొంచెం వాటర్ కలిపేసి నేను కంపోస్ట్ చేసేటప్పుడు కొద్ది కొద్దిగా జల్లుతాను. మన గార్డెన్లో మనం చిన్న చిన్న బ్యాగుల్లోనూ చిన్న టబ్బుల్లోనూ మనం కంపోస్ట్ చేస్తూ ఉంటామండి. దానికంటే కూడా ఇలా పెద్ద బ్యాగులో కంపోస్ట్ చేసామంటే ఎక్కువ వస్తుంది. ఈ కంపోస్టు చేయడానికి నేను గ్రో బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఈ గ్రో బ్యాగ్ అయితే కనుక హోల్స్ ఉన్నాయండి. 6 హోల్స్ వరకు ఉన్నాయి. ఇందులో నేను ముందు కొబ్బరి పీచు, కొబ్బరి పొట్టు అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ని కొబ్బరి పొట్టు ఉంటే కొబ్బరి పొట్టు, ఇలా పీచు ఉంటే పీచు, లేదు ఎండుటాకులు అయినా వేయండి. ఇలా మొత్తం అంతా కవర్ చేసిన తర్వాత నేనైతే పువ్వులు వేసేసానండి. ఈ పూలకి దారాలు ఉన్నాయి. దారాలు ఉండడం వల్ల కూడా త్వరగా అవి కంపోస్ట్ అవడం లేదు. దారాలు బాగా ఎక్కువ పేటలతో కట్టిన దండలో ఆలిన దారం కాబట్టి ఇది అవ్వదు. అందుకని నేను మరలా ఈ పూలను అయితే తీసేస్తున్నాను. తీసేసి ఫస్ట్ని కొబ్బరి పీచు వేసిన తర్వాత మట్టి వేస్తున్నానండి. ఎండుటాకులైనా వేయచ్చు, లేదు అంటే మట్టి వేయచ్చు. ఒక 2 అంగుళాల వరకు కూడా నేను గార్డెన్లో వాడేసిన పాత మట్టి అండి ఇది. ఇందులో మనం ఎరువులు అవి కలుపుతాం కదా, అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అది యూజ్ చేసింది ఈ మట్టి కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు వేసిన తర్వాత ఈ బంతిపూలన్నీ కూడా దారాలన్నీ కూడా తీసేసి నేను అప్పుడు కంపోస్ట్లో వేస్తానండి. మనం మేడ మీద మొక్కలను పెంచుతున్నప్పుడు మనం చిన్న చిన్న బ్యాగుల్లో చిన్న చిన్న కుండీల్లో మొక్కలను అయితే పెంచుతాం కదా. పెంచినప్పుడు మనం పాటింగ్ మిక్స్ మట్టితో పాటు కౌ మెన్యూర్స్ కానీ లేదు కంపోస్ట్లు, కిచెన్ కంపోస్ట్ అని, లీఫ్ కంపోస్ట్ అని, వర్మి కంపోస్ట్ అని యాడ్ చేసి మనం మొక్కలు పెడుతూ ఉంటాం కదండి. ఈ సమ్మర్లో అయితే మనం ఈజీగా ఇలాగ కంపోస్ట్ని చేసుకోవచ్చు. కంపోస్ట్ చేసుకోవడం వల్ల మనకి మనం చేసుకునే కంపోస్టు అన్ని రకాల ఆకులు వేస్తున్నాను, పూలతో చేసింది కాబట్టి మొక్కలకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది, చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల మనకి డబ్బులు ఆదా అవుతుంది. మనం ఏ మొక్క పెట్టినా కూడా మంచి కాపు వస్తుందండి. మనం పాటింగ్ మిక్స్లో మంచి కంపోస్ట్ని కలిపినప్పుడే కదా మనం కాపు అయితే ఎక్కువ తీసుకోగలుగుతాము. నేను మట్టి వేసిన తర్వాత దారాలన్నీ తీసేసిన బంతిపూలను అయితే వేస్తున్నానండి. ఎప్పుడు కూడా మనం కంపోస్ట్ చేసేటప్పుడు కిచెన్ కంపోస్ట్ చేసినా, లీఫ్ కంపోస్ట్ చేసినా, ఏం చేసినా కానీ
మనం ముందు ఎండిన ఆకులు కానీ లేదు నేను బంతిపూలు వేస్తున్నాను కాబట్టి అవి 2 వంతులు ఉండాలండి. అవి 2 వంతులు ఉన్నప్పుడు మనం ఒక వంతే కిచెన్ కంపోస్ట్ అయితే కనుక ఒక వంతు కిచెన్ వేయాలి వేస్ట్. నేను కిచెన్ వేస్ట్ బదులు పచ్చాకులు వేస్తున్నానండి. వేపాకులు, గానుగాకులు, ములగాకులు కూడా మనకి ఎండిన ఆకుల్లో కానీ ఎండిన పూలలో కానీ కార్బన్ ఉంటుందండి. అలాగే పచ్చి ఆకుల్లో మనకి నైట్రోజన్ ఉంటుంది. కార్బన్ 2 వంతులు, నైట్రోజన్ 1 వంతు ఉండాలండి. నైట్రోజన్ ఎక్కువ ఉన్నటువంటి కూరగాయలు వేస్ట్ కానీ లేదు పచ్చాకులు కానీ వేస్తే కుళ్ళిన తర్వాత అవి తడి వచ్చేసి వాటికి పురుగు రావచ్చు. అందుకనే మనం ఎప్పుడు కూడా కంపోస్ట్ చేసినప్పుడు 2 వంతులు ఎండుటాకులు కానీ, నేనైతే బంతిపూలతో చేస్తున్నాను కాబట్టి 2 వంతులు బంతిపూలు వేసేసాను. వేసిన తర్వాత ఈ ఆకులను అయితే 1 వంతు వేస్తున్నానండి. ఇవి వేసిన తర్వాత ఇందులో నేను ముందు మట్టితో కవర్ చేసేయాలండి. అప్పుడు మట్టిని వేసేసి ఆకులు కనిపించకుండా మట్టి అంతా కవర్ చేయాలి. మట్టిని మాత్రం ఏ కంపోస్ట్ చేసినా మనం మట్టిని ఉపయోగించాలి. మట్టి లేకుండా అయితే మాత్రం మనకి కంపోస్ట్ అవ్వదండి. ఎందుకంటే మట్టిలో మైక్రోబ్స్ ఉంటాయి కాబట్టి కిచెన్ కంపోస్ట్ చేసినా లీఫ్ కంపోస్ట్ చేసినా కానీ మట్టిని అయితే యూజ్ చేయాలి. ఈ మట్టి వేసేసిన తర్వాత ఇందు మీద నేనైతే OWDC ద్రావణం ఉందండి, అదైతే నేను చల్లుతున్నాను. ఈ OWDC ద్రావణాన్ని నేను కంపోస్ట్ చేయడంలో ఉపయోగిస్తున్నాను. ఇది ఉపయోగించడం వల్ల కంపోస్ట్ అయితే త్వరగానే అవుతుంది. నేను మీకు చూపించాను కదా, అది 2 నెలలు అయిందండి పట్టింది నాకు ఇదే బ్యాగ్లో చేసిన కంపోస్ట్ అయితే. అప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం లేట్ అయింది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి కంపోస్ట్ ఒక నెలలో మనకి రెడీ అయిపోద్దండి. ఈ OWDC వాటర్ని అయితే నేను పైన అంతా జల్లుతున్నాను. కంపోస్ట్ అవ్వడానికి మనం తడి కూడా ఉండాలండి కొద్దిగా. ఈ OWDC ద్రావణం లేకపోతే పొల్లటి మధ్యనైనా కొంచెం చిలకరించవచ్చు, లేదా బియ్యం కడిగిన నీళ్ళనే వేయచ్చు. లేదు అంటే కనుక మనకి ఎండినటువంటిది ఆవు పేడ ఉంటుంది కదండి, ఘనజీవామృతం, అది నీటిలో వేసి ఆ నీరుని కూడా చిలకరించవచ్చు. లేదు అంటే ఇందులో కొంచెం కౌ మెన్యూర్ కూడా వేయచ్చండి. కౌ మెన్యూర్ కానీ లేదు వర్మి కంపోస్ట్ కానీ వేయచ్చు. ఇలా నేను లేయర్ పద్ధతిలో చేస్తున్నాను. ముందు మట్టి వేసాను, ఆ తర్వాత ఎండిన పువ్వులు వేసాను, ఆకులు వేసాను, మరలా మట్టి వేసాను, OWDC ద్రావణం వేసి మరలా ఇంకో లేయర్ కింద బంతిపూలు వేస్తున్నానండి. ఫస్ట్ ఏ విధంగా వేసాను అలాగే మరలా ఆకులు వేసి మట్టితో కవర్ చేసి మొత్తం బ్యాగ్నంతా కూడా మనం ఇలా నింపుకోవాలి. నేను వేసినటువంటి ఈ ఆకులన్నీ కూడా వేపాకులు వేసాను, అలాగే గానుగాకులు, ములగాకులు కూడా వేసాను కదండి. వేపాకుల్లో అయితే కనుక నత్రజని అని ఉంటుంది, నైట్రోజను, కానీ ఎక్కువైతే మాత్రం యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయండి వేపాకుల్లోని. అలాగే గానుగాకులు కూడా యూజ్ చేశాను కదా, ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆకులు ఇవ్వండి, అందువల్ల మనకి నత్రజని కూడా ఎక్కువ ఇందులో ఉంటుంది. అలాగే మునగాకు కూడా, ఇవి కూడా మంచి పోషకాలు ఉన్న ప్లాంట్సే కాబట్టి ఇవన్నీ కూడా మనం వేసేటప్పుడు ఇలాంటివన్నీ వేసామంటే కనుక ఎరువు మంచి తయారవుతుంది. ఇందులోనే నేను మొలకలు వచ్చినటువంటి రాగి పిండి కూడా వేసేసానండి కంపోస్ట్లోనే. ఈ విధంగా లేయర్ పద్ధతిలో మనం ఇలా చేసుకోవాలండి. మనం వాటర్ చిలకరించేటప్పుడు ఎక్కువ వేసేయకూడదు. ఎక్కువ వేసేసామంటే కనుక మరలా తడికి పురుగులు అవి వస్తాయండి. ఎక్కువ చిలకరించకూడదు. అలాగే వారం రోజుల తర్వాత మనం కదుపుతూ ఉండాలి. వాటర్ కొద్దిగా చల్లుతూ మనం ఇలా కదపడం వల్ల ఆక్సిజన్ అంది త్వరగా కంపోస్ట్ అయితే అవుతుంది. మొత్తం అన్ని ఆకులు వేసేసిన తర్వాత మరలా మట్టిని అయితే వేసి కవర్ చేస్తున్నానండి. అదే కనుక మీకు కొత్తగా చేసేవాళ్ళు అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేయడం, లేకపోతే పొడి చెత్త తక్కువ వేసి తడి చెత్త ఎక్కువ వేయడం వల్ల పురుగులు అవి వస్తూ ఉంటాయి కదండి. అలా వచ్చినప్పుడు ఏం కంగారు పడాల్సిన అవసరం. పురుగులు కంపోస్ట్ బిన్లో అలా కనిపించాయంటే మనం ఆ కంపోస్ట్ బిన్ కొంచెం ఖాళీ చేసి అందులో కోకోపీట్ వేయించండి, లేదు అంటే వేపపిండి వేయచ్చు. అలా వేయడం వల్ల పురుగులు తగ్గుతాయి. ఎప్పుడు మనం బ్యాలెన్స్గా కనుక వేసామంటే ఎండుటాకులు అలాగే పచ్చి ఆకులు కానీ లేదా కిచెన్ కంపోస్ట్ కానీ బ్యాలెన్స్గా వేసామంటే పురుగులు ఏమీ రావండి. ఆ పురుగులనే మ్యాగెట్స్ అంటారు. ఆ మ్యాగెట్స్ వల్లే మనకి కంపోస్ట్ అయితే త్వరగా అవుతుంది.
ఫస్ట్ టైం నేను చేసినప్పుడు నాకు తెలియలేదు, తడి చెత్త ఎక్కువైపోయి కింద నేను చిన్న బకెట్ కింద చిన్న ప్లేట్ పెట్టానండి, అందులోకి అయితే మ్యాగెట్స్ విపరీతంగా వచ్చేసాయి. నాకు తెలియలేదు, అవి అయితే బయట వేసేసాను. ఆ తర్వాత తెలిసింది, ఎందుకంటే ఆ మ్యాగెట్స్ వల్లే మనకి కంపోస్ట్ అవుతుంది కాబట్టి అలా పురుగులు వచ్చినప్పుడు మరలా మనం ఆ బ్యాగ్లో వేసేసామంటే కంపోస్ట్ అయితే త్వరగా అవుతుందండి. మనం ఇలా బ్యాలెన్స్గా చేసినప్పుడు అయితే అసలు ఎటువంటి పురుగులు అయ్యి ఏమీ రావు, పురుగులు వస్తాయని వాసన వస్తుందని ఎటువంటి డౌట్స్ అయితే ఏం పెట్టుకోకుండా చక్కగా కంపోస్ట్ని అయితే మనం ఈజీగా చేసుకోవచ్చండి. సమ్మర్లో కంపోస్ట్ త్వరగా అవుతుంది కాబట్టి మనం సమ్మర్లోనే ఫ్రూట్స్ అవి ఎక్కువ వాడుతూ ఉంటాము, కిచెన్ వేస్ట్ ఎక్కువ వస్తుంది, అలాగే ఫ్రూట్స్ వాడినటువంటి పీల్స్ కూడా వస్తుంటాయి కదా, ఇవి అన్నిటితోటి చేయొచ్చు. నేనైతే ఈరోజు చేసేది ఏంటంటే పచ్చాకులతోటి బంతిపూలతోటి చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల లీఫ్ కంపోస్ట్, కానీ దీనికైతే అసలు పురుగులు అయితే వచ్చే ప్రసక్తే ఉండదండి. ఈ విధంగా మీరు కంపోస్ట్ని అయితే కనుక ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఆ డబ్బుల్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. మన గార్డెన్లో ఈ కంపోస్టు బిన్లో కొద్దిగా మూడేసి ఇలా తయారైన కంపోస్ట్ని 2-3 గుప్పులు మనం వేసామంటే కనుక మొక్కలకి ఎంతో బలం కూడా. ఇందులో నేను అన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్స్ ఆకులే కదా యూజ్ చేశాను. ఇలా కంపోస్ట్ చేసినప్పుడు ఇలాంటివి ఆకులన్నీ మనం గ్యాదర్ చేసుకుని ఇలా చేసుకున్నామంటే కనుక మంచి కంపోస్ట్ అయితే మనకి తయారవుతుందండి. ఇలా కంపోస్టు త్వరగా అవ్వాలంటే ఇందులోని కౌ మెన్యూర్ వేయచ్చు, కొద్దిగా వర్మి కంపోస్ట్ని కూడా వేయచ్చండి. అలాగే మనం మర్చిపోకుండా వారానికి ఒకసారి కొంచెం మట్టిని కదుపుతూ ఉండాలి. అడికి పైకి కలుపుతూ ఉన్నామంటే కనుక కంపోస్ట్ కూడా త్వరగా అవుతుంది. మొత్తం అంతా కూడా లేయర్ పద్ధతిలో నేను ఇలా వరుసగా వేసేసాను. ఆకులన్నీ కూడా వేసేసిన తర్వాత పచ్చాకులు ఇందు మీద నేను మట్టితో అయితే కవర్ చేసేస్తానండి. ప్రతి ఒక్కరూ కూడా ఇలా మన గార్డెన్లోనే కావలసినటువంటి ఎరువుని మనమే తయారు చేసుకుంటే ఈ మట్టిలో చాలా పోషకాలు ఉంటాయి. మీకు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను లాస్ట్ ఇయర్ అయితే కనుక లీఫ్ కంపోస్ట్ అది పెట్టానండి, అది కూడా ఎక్కువ మంది చూశారు, దానికి కామెంట్స్ అవి చేశారు. అలాగే ఈ వీడియోకి కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఏమన్నా నాకు మీరు చెప్పేవన్నీ కూడా నేను దాని ప్రకారం ఫాలో అవుతూ ఉంటాను కూడా. దీనికి గురించి కూడా మీరు ఏమన్నా నాకు అడ్వైస్ అయినా ఇవ్వచ్చు. అలాగే ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు కామెంట్ చేయొచ్చండి. అలా మొత్తం అన్ని ఆకులు వేసేసిన తర్వాత మట్టిని అయితే కవర్ చేసుకోవాలి. పైన అయితే మాత్రం ఎక్కువ మట్టి వేయాలండి. ఎక్కువ వేయడం వల్ల మనకి ఎటువంటి పురుగులు అవి కూడా పైకి రాకుండా ఉంటాయి. అలాగే ఈ బ్యాగ్ పెట్టినప్పుడు ఈ బ్యాగ్ కింద ఏదైనా టబ్బు కొంచెం ఇటుకల మీద పెట్టేస్తున్నాను నేను, దాని కింద ఏదైనా టబ్బు పెట్టాలి. మనం కంపోస్ట్ అవ్వడానికి తడుపుతూ ఉంటాం కదా, కొంచెం నీళ్ళని చిలకరిస్తూ ఉంటాము. వెయిట్ చూడండి, నేను ఇది ఒక 50 కేజీలు ఎరువు తయారయ్యే బ్యాగ్ నేను ఎలా ఎత్తేసాను చూసారా. లైట్ వెయిట్లో ఉంటుంది కంపోస్ట్ అయితే కనుక. ఇందులోనే ఎత్వమ్స్ ఉన్నాయండి. నేను పాత మట్టిని యూజ్ చేశాను కాబట్టి ఇందులో ఎత్వమ్స్ ఉంటాయి. ఎత్వమ్స్ ఉండడం వల్ల కూడా కంపోస్ట్ త్వరగానే అవుతుంది. ఈ విధంగా మీరు కూడా కంపోస్ట్ని అయితే ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. నేను ఇందులో మరలా వారం రోజుల తర్వాత పుల్లటి మజ్జిగ, అలాగే బియ్యం కడిగిన వాటర్ ఉంటే బియ్యం కడిగిన వాటర్, బెల్లం నీళ్ళు అలా వేస్తూ ఉన్నామంటే త్వరగా అయితే కంపోస్ట్ ప్రాసెస్ అవుతుంది. ఎప్పుడు కూడా నేను ఇదే విధంగా కంపోస్ట్ని తయారు చేస్తూ ఉంటానండి. చిన్న చిన్న టబ్బులు ఉంటే చిన్న చిన్న టబ్బుల్లోని బకెట్లోని అన్నిటిలోని చేసేస్తూ ఉంటాను. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.